ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద సినిమాలకు మాత్రమే ప్రమోషన్ ఇచ్చే ఈ రోజుల్లో ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు రెస్పెక్టెడ్ శ్రేయాస్ మీడియాస్ వారికి. ఎందుకు శ్రేయాస్ మీడియాస్ వారికి అంటే వాళ్ళంతా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తారు. మా రాముడు అందరి వాడి సినిమాకు కూడా ప్రమోట్ చేసినందుకు ఇందులో ఒక ఆర్టిస్ట్గా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ గారు, మా తమ్ముడు గారు అనుముల లక్ష్మణరావు గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక భక్తిపూర్వక జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు. ఎంటైర్ యువర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ ఎద్దనపూడి మైకిల్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత మా యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరాములు. నాకు ఆయనకి మధ్య ఒకటే మాట ఉంటుంది, ఏం మాట్లాడినా మామ మామ అంటాడు. ఆయన చేసిన సినిమాలు అన్నిట్లో చేశా. శ్రీరాములు గురించి ఒకే మాట, మూలాలు మర్చిపోలేదు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి ప్రయాణం చేశాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడని తెలుసుకున్నాను. కాబట్టి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ఎల్వి ప్రసాద్లో ఈవెంట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకు మా రాముడు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. సినిమాలో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్లో చాలా పెద్ద తారలు ఉన్నారు. రెస్పెక్టెడ్ స్వర్ణయుగ కథానాయకుడు సుమన్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి సినిమాలో ద మోస్ట్ పాపులర్ యాక్టర్ అయినటువంటి కాళికేయ ప్రభాకర్ గారు కానీ, నాగమహేష్ గారు కానీ, సమ్మెట గాంధీ గారు కానీ, వాళ్ళందరి కాంబినేషన్లో నాకు వేషం వచ్చినందుకు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన ధన్యవాదాలు. ఇంకా ఆఫ్ స్టేజ్లో సాక్షాత్తు గద్దర్ గారి గాత్రాన్ని చాలామంది గద్దర్ గారిని గుండెలో పెట్టుకుంటారు. మహానుభావుడు జూనియర్ గద్దర్ గారు ఆయన గొంతులో పెట్టుకున్నాడు. ఎందుకంటే అదృష్టం ఏంటి, ఈ సినిమా 5 భాషల్లో రావడమే చాలా గొప్పతనం. ఈ సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ మా రాముడు అందరివాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మా రాముడు అందరి వాడంటే మీ రాముడు అందరి వాడని మీరు అనుకునే ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారు. దీని కష్టం అంటే సినిమా పడిన కష్టం ఏంటంటే ఒకరిది కాదు, అందరూ పడినటువంటి కష్టం. ముఖ్యంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ మా మైకిల్ గారు కావచ్చు, అలాగే తర్వాత శ్రీరాములు గారు, అలాగే మనందరు కూడా చేసే ప్రతి ఒక్క పనిలోనూ దైవాంశ సంభూతుడు రాముడు అంటే ఒకరే గుర్తొస్తారు, నాన్నగారు. ఆ రోజుల్లో నాన్నగారు చేసిన పాత్ర రాముడుగా కృష్ణుడిగా అందరూ గుర్తుంచుకునేటట్టు మీరు చేశారంటే ఆ నాన్నగారిని మళ్ళీ ఇంకొకసారి తెర ముందుకు చూపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ. చాలా బాగా చెప్పావు నాయన బాలకృష్ణ, చాలా చక్కగా చెప్పాడు. నిజంగా నేను మీ లక్ష్మీ పార్వతిని. ఈ సినిమాని తప్పకుండా చూడండి, అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. మీరు చూస్తారుగా, మీరు చూడండి అమ్మగారు, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి మన మూవీ ప్రమోషన్కి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఆయన మాటల్లో ఏ విధంగా మాట్లాడతారు చూద్దాం. నిజంగా ఈ చల్లని చక్కని సాయంత్రం వేళ ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనలందరినీ, ముఖ్యంగా నన్ను కూడా ఈ యొక్క ఆడియో లాంచ్కి ఇచ్చేసినటువంటి మన డైరెక్టర్ మైకిల్ గారికి, అలాగే మన మూవీ బృందం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా స్వాగత శుభాంజలి, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన రాముడు అందరివాడు, మా రాముడు అందరివాడు, మన రాముడు అందరివాడు టైటిల్ ఏదైనా రిజల్ట్ మాత్రం దద్దరిల్లిపోతుందని ఇప్పుడు మీరు మూవీ ఆడియో లాంచ్ చూశాకే ఇప్పుడు మీ అందరి కరతార్థులలోనే ఆ ఒక్క మూవీ రెస్పాన్స్ అనేది నేను కళ్ళారా చూశాను. ఇంకా రెస్పాన్స్తో మన మూవీ అద్భుతంగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటున్నాను. బాహుబలి, ఛత్రపతి, మిర్చి, ముందుగా ఛత్రపతి నుంచి, అలాగే వాళ్ళ తమ్ముడు షఫీ, అలా ఆయన ఇద్దరి మధ్య ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ, చిన్నప్పటాంచి నువ్వంటే కసి,
పిచ్చి నా కొడుకు అనుకున్నారా చచ్చిపోయేలా కలుచుకోవటానికి వసకొల్లా. సో ఆ విధంగా వాయిస్ అంటే ప్రభాస్ గారి వాయిస్. ఒక్క అడుగు అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా అంటే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నెలపై ఏళ్ళ తరపడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, ఆకలిస్తే కన్నీళ్ళు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఆడిపోతే ఈడిపోతే నేనిపోతే నా అమ్మ ముగ్గురంటూ ఎవడైనా అధికారం కోసం ఎగ్గబడితే పోటుకు శవం లెక్కన పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. సో ఇంత ఇదిగా ఉంటే అలాగే సంపత్ రాజ్ గారు ప్రభాస్ మిర్చి మూవీ డైలాగ్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, థ్యాంక్ యూ. సో లాస్ట్ అండ్ ఫైనల్ వాయిస్ ప్రకాష్ రాజ్ గారు చేసేసి నేను ఎండ్ చేస్తానండి. ప్రకాష్ రాజ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే, అందరికీ నమస్కారం అండి. ఇదిగో మా రాముడు అందరు వాడని చాలా మంది చెప్తుంటే విన్నాను, ఇప్పుడు చూస్తున్నా. అందరు కూడా మైకిల్ గారిని అలాగే హీరో గారిని టోటల్ టీం అందరినీ కూడా ఆశీర్వదించి గుడ్ బ్లెస్ చేసి మీరు ముందుకు వెళ్ళాలని థియేటర్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా సినిమా నుంచి ఒక డైలాగా, వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారే, ఇది ఒక టింపుల్ కప్పాడియా, నీ కూతురు ఒక టింకిల్ కప్పాడియా, రాత్రి కొడుకుతున్నతో మీటింగు, ఉదయం తనుతున్నతో ఫైటింగు, ఇది ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పి వాడితో జంపింగ్, అది ఇప్పుడు వెంటనే వాడిని పెళ్లి చేసుకొస్తుంది. అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్కునే నాలాంటి శేఖుడు ఉంటాడు, వెంటనే పెళ్లికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం నా మొహమ్మద్ ది గ్రేట్ వెర్రి పప్ప అండాష్ పక్కన పడేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను ఓనర్కిని, నన్ను మోసం చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి సపోర్ట్ చేస్తానికి వచ్చినందుకు. సో ఈ మూవీలో నేను ఐటెం సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. రారా నా రాజా అనే సాంగ్ ఒకటి కొరియోగ్రఫీ చేశాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మైకేల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మైకేల్ అన్న లవ్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మాలాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అండ్ మా హీరో శ్రీరామ్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ పర్టికులర్ సాంగ్లో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా ఈటీపీ సభ్యులు, మా సీనియర్ ఆర్టిస్ట్ మా గురుగారు అప్పారావు గారు సార్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను పక్క నుండి చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సెట్లో అంత ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే మాలాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ని జస్ట్ టాలెంట్ చూసి ఇప్పుడిప్పుడే కొత్త డైరెక్టర్లు వస్తున్న యంగ్ డైరెక్టర్లు మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. నాలాగే చాలా వచ్చే యంగ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఐటెం సాంగ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ప్లే చేస్తారు, చూసేద్దాం, చాలా కిక్ వస్తుంది. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ గారి ప్రేశిష్యుడు. ఎందుకంటే ఆయన ఏది కంపోజ్ చేయాలన్నా చక్కగా ఈయనతో రిహార్సల్స్ చేసి చేస్తుంటారనమాట. ఈ మారాముడు అందరివాడు చిత్రంలో అంటే పూర్తిగా చెప్పలేదు ఈయన, నేను చెప్తాను. గీతామాధురి గారు పాడిన ఒక స్పెషల్ సాంగ్ని, ఐటమ్ సాంగ్ని, దానికి కొరియోగ్రాఫర్గా ఈయన రావటం, ఈయనతో పాటు ఒక 20 మంది డ్యాన్స్ మాస్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చి 3 days షూటింగ్ చేసామండి. ఓన్లీ నైట్ టైం అనమాట. 3వ రోజు అయితే విపరీతమైన వర్షం. ఎక్కడ చివరిలో ఏమన్నా అంటే స్టార్టింగ్ నుంచి వర్షమే, కాకపోతే మాకెక్కడ ఇబ్బంది రాలేదు ఆ షూటింగ్ టైంలో. చివరి రోజు అయితే వర్షం. మా అదృష్టం కొద్దీ ఆ సాంగ్లో చివరిలో వర్షం పడుతున్నట్టు కావాలి అనుకోకుండా చివరిలో తెల్లవారుజామున 4:30-5 మధ్యలో వర్షం పడింది. మనోడు బ్రహ్మాండంగా చేయించాడు. చాలా థ్యాంక్స్ సాయి. మరి ఈ సినిమాలో మా అందరికీ నీ ద్వారా పేరు రావాలని, మా ద్వారా మీకు పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి సపోర్ట్ చేస్తానికి వచ్చినందుకు. సో ఈ మూవీలో నేను ఐటెం సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. రారా నా రాజా అనే సాంగ్ ఒకటి కొరియోగ్రఫీ చేశాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మైకేల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మైకేల్ అన్న లవ్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మాలాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.
సో అండ్ మా హీరో శ్రీరామ్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ పర్టికులర్ సాంగ్లో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా ఈటీపీ సభ్యులు, మా సీనియర్ ఆర్టిస్ట్, మా గురుగారు అప్పారావు గారు సార్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను పక్క నుండి చాలా చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సెట్లో అంత ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే మాలాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ని జస్ట్ టాలెంట్ చూసి ఇప్పుడిప్పుడే కొత్త డైరెక్టర్లు వస్తున్న యంగ్ డైరెక్టర్లు మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. నాలాగే చాలా వచ్చే యంగ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఐటెమ్ సాంగ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ప్లే చేస్తారు, చూసేద్దాం, చాలా కిక్ వస్తుంది. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ గారి ప్రేశిష్యుడు. ఎందుకంటే ఆయన ఏది కంపోజ్ చేయాలన్నా చక్కగా ఈయనతో రిహార్సల్స్ చేసి చేస్తుంటారనమాట. ఈ మా రాముడు అందరివాడు చిత్రంలో అంటే పూర్తిగా చెప్పలేదు ఈయన, నేను చెప్తాను. గీతామాధురి గారు పాడిన ఒక స్పెషల్ సాంగ్ని, ఐటమ్ సాంగ్ని, దానికి కొరియోగ్రాఫర్గా ఈయన రావటం, ఈయనతో పాటు ఒక 20 మంది డ్యాన్స్ మాస్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చి 3 days షూటింగ్ చేసామండి. ఓన్లీ నైట్ టైం అనమాట. 3వ రోజు అయితే విపరీతమైన వర్షం. ఎక్కడ చివరిలో ఏమన్నా అంటే స్టార్టింగ్ నుంచి వర్షమే, కాకపోతే మాకెక్కడ ఇబ్బంది రాలేదు ఆ షూటింగ్ టైంలో. చివరి రోజు అయితే వర్షం. మా అదృష్టం కొద్దీ ఆ సాంగ్లో చివరిలో వర్షం పడుతున్నట్టు కావాలి అనుకోకుండా చివరిలో తెల్లవారుజామున 4:30-5 మధ్యలో వర్షం పడింది. మనోడు బ్రహ్మాండంగా చేయించాడు. చాలా చాలా థ్యాంక్స్ సాయి. మరి ఈ సినిమాలో మా అందరికీ నీ ద్వారా పేరు రావాలని, మా ద్వారా మీకు పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సార్ ప్లీజ్. యాక్చువల్గా చిన్న సినిమాలు విజయవంతం కావాలి. చిన్న సినిమాలు విజయవంతం అయితేనే చాలామందికి పని దొరుకుతుంది. అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వృద్ధిలోకి వస్తారు. ఆ చిన్న సినిమాలు విజయవంతం కావాలంటే మన మీడియా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఈ సందర్భంగా సభాముఖంగా మన మీడియా సోదరుల్ని నేను వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ విషయం ఏంటంటే బాబుమోహన్ అన్నయ్య చెప్పారు, శ్రీరాముడు మా రాముడు అందరివాడని. అది పెద్ద పెద్ద హీరోలకి పెట్టవలసింది, చిరంజీవి గారికి వీళ్ళందరికీ పెట్టవలసిన టైటిల్ దీనికి పెట్టారు కాబట్టి చాలా మంచి టైటిల్, ఇది హిట్ టైటిల్ అని అన్నారు. అలాగే ఈ హీరో రాముడు నిజంగా అందరివాడండి, అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు. మంచివాడు, మంచి మనసున్నవాడు, నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. సో అతను ఖచ్చితంగా అందరివాడు, ప్రొడ్యూసర్లకి అందరివాడంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రొడ్యూసర్ సామాన్యుడు కాదు. లక్ష్మణ్ గారు ఒక మంచి విలన్ వేషం వేశాడు ఈ సినిమాలో. చెదరగొట్టి బెదరగొట్టేశాడు. నాకు ఇంతకుముందు బాబు అన్నీ అక్కడి నుంచి నాకు వార్తలు వచ్చినాయి, చూసాను, నాకు అన్నీ తెలుసు. సో అలాగే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త ఆర్టిస్టులు రావాలంటాను చూసారా. అలాగే ఇతను రాముడైతే సీత మా కాకినాడ ఆర్టిస్ట్, అంటే కాకినాడలో పుట్టి హైదరాబాద్లో పెరిగింది. ఈమె వృద్ధిలోకి రావడం మంచి
ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక నేను తప్ప మొత్తం అందరూ ఇందులో ఉన్నారు. వీళ్ళందరి గురించి నేను వేరే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మన సంయుట గాంధీ గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నాగమహేష్ అయితే ఇక బాలయ్యబాబు సినిమాలో ఆయన చేసిన వేషం అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇలాగే మంచి సినిమాలు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. ప్రతి మనిషికి టైం వస్తుంది, మన వాడికి టైం వచ్చింది. సో ఆల్ ది బెస్ట్. ఈ కొరియోగ్రాఫర్ ఏడి క్రాటన్స్ కొంత ఉన్నాడు, అదలు కొట్టేశాడంట కొరియోగ్రాఫర్ ఆ సాంగ్. సో వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి భవిష్యత్తుని కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంధ్యవేళలో మా రాముడు అందరి వాడనేటువంటి ట్రైలర్ రిలీజ్కి ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరియు ముఖ్యంగా పెద్దలు బాబుమోహన్ గారికి, మా హీరో శ్రీరామ్ గారికి, లక్ష్మణరావు గారికి, మైకేల్ తమ్ముడు మంచి మ్యూజిక్ డైరెక్టరు పేరు పేరున పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా శ్రీరామ్ నాకు ఫోన్ చేసి, నాకు శ్రీరామ్ ఎవరో తెలియదు కానీ నాకు ఒక ఫోన్ చేసి, అన్న మా సినిమాలో ఒక మంచి పాట ఉంది, మీరు పాడాలి అని అన్నాడు. అన్న తర్వాత నేను చెప్పాను పాడతా, కానీ నేను ఒక రేట్ చెప్తే నన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే, నేను 100 రూపాయలు చెప్తే 10 రూపాయలకి తీసుకొచ్చాడు. శ్రీరాము మంచి మనస్సు. ఇతడి అంటే డబ్బులు ముఖ్యం కాదు, సినిమా ముఖ్యం కాదు, కానీ ఈ తమ్ముడు ఎంత మంచివాడంటే నేనే ఈయనకు అభిమానిగా మారిపోయినా. నాకు ఇచ్చిన డబ్బులేమో కానీ నన్ను అంటే నేను మరీ ఎలక్షన్లో కొంచెం బిజీ ఉన్నా, అప్పుడు కొంచెం బాగా టైం లేనప్పుడు కూడా అన్న నాకు మీరు ఒక పాట పాడాలి అది ఇదంటే నేను ఎక్కడో బిజీ ఉన్నా, నేను మళ్ళీ మాట్లాడతానా మళ్ళీ కాల్ చేశాడు, నన్ను పిలిపించాడు. ఇతను చూసిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఈ తమ్ముడి స్నేహం ముఖ్యం అనుకున్నా. ఎందుకంటే చాలా మంచోడు. ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్ నడిగడ్డ మీద నాటిన ఖడ్గమోలుగా నిలబడి నేను దమ్మున్న హీరోనని ఇప్పుడు విజిల్ కొట్టి కాలర్ ఎగరేస్తుందంటే దమ్ము ఇట్లా ఉండాలి. ఎందుకంటే హీరో అంటేనే శ్రీరాము మన అన్నట్టుగా నాకు అనిపించింది. అలాగే ఇలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లక్ష్మణ అన్న కూడా సొంతింటి సోదరులు వీళ్ళిద్దరు కాకపోయినా నాకు ఎప్పుడు అంతటి ఆనందాన్ని కలుగజేస్తారు. అదే మాదిరిగా మైకేల్ తమ్ముడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్షన్ మంచిగా, ఎంతంటే నా కోసం మంచి పాట ట్యూన్ చేసుకొని రాసుకొని వచ్చి అన్న మీరు పాడాలి అని చెప్పినప్పుడు నాకైతే నేను వీళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. నేను రికార్డింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే మటుకు తమ్ముడు దగ్గర కలిసి నన్ను నెల్లూరు నుంచి కూడా ఫోన్ చేసి అన్న మీరు భోజనం చేసిరా అని అడుగుతాడు. అంత గొప్ప మనసు ఈయనతుంది. చాలా బాగా చూసుకుంటాడు, నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు. నేను అందుకే చెప్పిన తమ్ముడు నువ్వు ఏ సినిమా తీసినా నాకు ₹1 కూడా ఎక్కడ నాయన నీకోసం ఫ్రీగా వాడతా అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటారు నర్సన్ అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు అని, నన్ను అట్లా ఉత్తేనే బదనాం చేస్తారు. అంటే నాకు నచ్చితే ఫ్రీగా కూడా చేస్తా. చాలా మందికి ఫ్రీగా వాడిన పాటలు తమ్ముడు లాంటి వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా పాడడానికి నేను సిద్ధము. ఏది ఏమైనప్పటికీ శ్రీరామ్ తీసినటువంటి మా రాముడు అందరి వాడనే సినిమా తప్పకుండా అన్ని థియేటర్లో రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సినిమాని అందరూ ఆదరించాలని, ఈ హీరోని అందరూ గుర్తించాలని, భారీ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా రాముడు అందరువాడు సినిమాకి ఫస్ట్ పునాదేసింది నేనేనండి. నా మిత్రుడు ఎద్దలపూడి మైకేల్ గారు నాకు కాల్ చేయటం, నేను మాట్లాడటం, ఒక మంచి మూవీ తీయాలి మామ, నేను తీసిన 9 సినిమాలు పేరు రాలేకపోయినాయి, ఇది 10వ సినిమాగా ఒక మంచి పేరు తేవాలని మా రాముడు అందరువాడు ఓన్గా నేను హనుమ లక్ష్మణరావు కలిసి ఇద్దరం కలిసి సంయుక్తంగా వచ్చిన చిత్రం మా రాముడు అందరువాడు. కష్టపడి చేసామండి. మంచి చిత్రం, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మాలాంటి కళాకారుల్ని మీరు తీసుకువస్తే ఎన్నో సినిమాలు తీస్తాం. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ కావాలి, ఎవరు మనకు మనమే పునాది చేసుకోవాలి, మనమే కష్టపడాలి అని కష్టాన్ని నమ్ముకున్నాం. కాబట్టి నేను 10 సినిమాలు తీశాను, మొగోడ మరి 100 సినిమాలు తీస్తాను. ఎందుకంటే మనం కళాకారులం కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడండి. అందరూ కూడా హీరోలు అవుతారు, అందరూ కూడా యాక్టర్లు అవుతారు.
మనం మా రాముడు అందరివాడు సినిమా టైటిల్ ఎందుకు పెట్టానంటే ఒక మంచి స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ సినిమా తీయాలని నేను మా అన్నయ్యకి గద్రాన్న గారికి కాల్ చేయటం, ఆయన బ్రహ్మాండంగా శ్రీరామ్ తమ్ముడు చేస్తానంటాం. కానీ ఆ సాంగ్ కూడా అది అందంగా ఆ సాంగ్ కూడా రాజమండ్రిలో తీయటం. అదేవిధంగా మా లక్ష్మణరావు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయటం. ఆయన లేకుండా సినిమా తీసున్నానండి, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు అన్నలాగా బ్రహ్మాండంగా సినిమాకి అమ్ముడు ఉండి నేను ఉండా తమ్ముడు అని చెప్పి సినిమాకి వచ్చాడు, సినిమా పూర్తిగా చేశాడు, సినిమా అంతువంగా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. ఇది నేను కష్టపడి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మా సినిమా చూడండి, మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని మనం కష్టపడితే అడగాలి, సినిమా బాగా తీసాం చూడండి అడగాలి. కాబట్టి మీకు కష్టపడాం కాబట్టి అందరిని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు మా సినిమాకి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో సాంగ్స్ కూడా టీజర్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. భారీ ప్రాజెక్టు నా చరిత్రలో నేను తీసిన 9 సినిమాలు ఒక అంతే అయితే ఇది 5 కోట్ల ప్రాజెక్టుతో తీశాను. 5 భాషల్లో వస్తుంది, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ. ప్రతి ఒక్కరు కూడా మాకు సినిమాని ఆశీర్స్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా చెప్పాలంటే మన బాబు మోహన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన కానీ, మరియు నర్సారెడ్డి గారు ఆయన అంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడి వచ్చిన వ్యక్తి, సినిమాలంటే ఆయనకి ఎత్తి ఏ పాట అయినా కానీ ఏదైనా అలగ్నంగా పాడే వ్యక్తి ఆయన మాకు పాట పాడటం. నాగమహేష్ గారు, సమిట్ గాంధీ గారు, అప్పారావు గారు, గోల్రెడ్డి గారు, అదేవిధంగా అప్పారావు గారు ప్రతి సినిమాకి నాకు అమ్మిడి నుంచి కూడా ప్రతిరోజు కూడా నాకు సపోర్ట్ చేస్తాడు. నాన్న బాగా చెయ్యి, ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా చెయ్యి అనే వ్యక్తి అయిన అప్పారావు గారు. చిట్టుబాబు గారు కూడా ఆయన నేనంటే ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే అందం కాదండి, ఈ రోజుల్లో యాక్టింగ్ ఉండాలా, యాక్టింగ్ సత్తా ఉండాలా, అప్పుడే హీరో అవుతారు. నల్లంగా ఉన్నాడు ఎన్ని లూజ్ స్టాకులు. మన సినిమా బ్రహ్మాండంగా ఉండాలా, సినిమా అందంగా ఉండాలా, అప్పుడే సినిమా చూస్తారు. సినిమా కథ ముఖ్యం, అంతేగాని హీరోలు ఎవరు లేరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా సినిమాలు తీయండి, ప్రతి ఒక్కరు యాక్టర్ అవుతారని కోరుకుంటాను. నేను మెగాస్టార్ అభిమానిగా నేను కష్టపడి వచ్చాను కాబట్టి మా రాముడు అందరివాడు సినిమా చూస్తారని కోరుకుంటూ, అదేవిధంగా అన్నూరు భాష, నూరన్ భాష, మరియు వాసు గారు, మహేంద్ర గారు, శ్రీరామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్ పీరియడ్ గారు, థ్యాంక్ యూ. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మా రాముడు అందరివాడు టైటిల్ గొప్ప టైటిల్ అనేది. నాకు ఈ సినిమాలో ఒక పాట ఇందాక మీరు పాట చూశారో సారు సాంగు, ఆ సాంగులో యాక్ట్ చేసే అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ మైకల్ గారికి, అలాగే మా హీరో శ్రీరామ్ గారికి, మా విలన్ లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాటలు చాలా బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, డైలాగ్స్ చాలా బాగా రాశారు మైకిల్ గారు. వయసులో చిన్నవాడైనా చాలా ప్రతిభ ఉన్నవాడు. మీరు చూశారు, ఇప్పుడు ట్రైలర్ చూశారు చాలా బాగాను. అలాగే గద్దర్ గారు మనవాడు గురించి చాలా బాగా చెప్పారు, ఇంకా చెప్పడానికి నాకేమీ లేదు. చాలా చాలా మంచివాడు, చాలా బోళా మనిషి. మా రాముడు అందరివాడు అన్నట్టుగా మా శ్రీరామ్ అందరివాడు. కాబట్టి ఈ సినిమాని మీరు ఆదరించి విజయవంతం చేయవలసిన బాధ్యత తెలుగు ప్రేక్షకుల మీద ఉంది. లక్ష్మణరావు గారు విలన్గా నిలదొక్కుంటాడు, చాలా సినిమాల్లో మెయిన్ విలన్గా యాక్ట్ చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా ఏమీ ఉండదండి. పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో కనుక బాగోలేదని టాక్ వస్తే అంతే, మ్యాట్నికి ఎవరు రారు. చిన్న సినిమా మార్నింగ్ షో బాగుందన్న టాక్ వస్తే అక్కడి నుంచి రైజ్ అవుద్దండి. దానికి ఉదాహరణ ఈ మధ్య మనకు తెలిసినయే బలగం సినిమా ఎంత బాగా ఆడినా మీకు తెలుసు. సినిమాలకు పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా ఏం లేదు. ముఖ్యంగా మన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా మిత్రులు, సోదరులారా, మీరే ఈ సినిమాని ప్రజల దగ్గర తీసుకెళ్లవలసిన బాధ్యత మీదే. ఈ చిన్న సినిమాల మీద కొన్ని లక్షల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. అన్నగారు చెప్పినట్టు కొన్ని లక్షల ఫ్యామిలీస్ చిన్న సినిమాల మీద బతుకుతున్నాయి. కాబట్టి ఈ 1,00,000 ఫ్యామిలీస్ని బతికించవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీది. తీసుకెళ్ళి మా యొక్క సినిమాని విజయవంతం చేస్తారని, ఇందులో మిత్రులు అప్పారావు గారు, నాగమహేష్ గారు ఎంతో నా మిత్రులే, వీళ్ళందరూ కూడా దీంట్లో యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సుమన్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, అలాగే డైరెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాతో నటించిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా లక్ష్మణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో హాయిగా ఉండాలని భగవంతుడిని, పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ, మరొకసారి ప్రేక్షక దేవుడు అందరికీ
పాదాభివందనాలు చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారికి, సినిమా అభిమానులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మారాముడు అందరివాడు ఈ చిత్రంలో నేను ఒక ముఖ్య పాత్ర పోషించా. ఈ సినిమాని రామలక్ష్మణులాగా శ్రీరామ్ గారు, లక్ష్మణరావు గారు భుజాన మోసి చాలా గొప్పగా సినిమాని తీర్చిదిద్దారు. మంచి నటులను కూడా దీంట్లో ఏమాత్రం వెనకాడకుండా అందరినీ మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చక్కగా అమర్చుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మైకేల్ గారు కథ, మాటలు, పాటలు దర్శకత్వం వహించారు. మైకేల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు 4 పాటలు నేను విన్నాను. చాలా ఆర్ద్రతతో కూడి ఉంటాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ సినిమాతోటి మైకేల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా నిలబడతారని నమ్మకం నాకు కలిగింది. ఐ విష్ ఆల్ బెస్ట్ టు హిమ్. అట్లాగే ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే చిత్రానికి ఖర్చుకు వెనకాడకుండా రెచ్చిపోయిన మా లక్ష్మణరావు గారు దీశాలి. చాలా బాగా ఈ సినిమా 5 భాషల్లో వస్తుంది అంటే ఆ సినిమాకి కాసిన రిచ్నెస్ని ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టాడైనా. అలాగే ఆయన దీశాలంటే ఆ విషయంలో. నెక్స్ట్ మా హీరో శ్రీరామ్, ఈయన టైటిలే కాదు, ఈయన కూడా అందరి వాడే. ఈయన 9 చిత్రాలు చేశారు. 10వ చిత్రంతో ఈ మైకేల్ వదిలిన రాంబాణం, ఈ మారాముడు అందరివాడు, ఈ సినిమాతో అది ఆయన హిట్ యాక్టర్గా హిట్ కొడుతుంది సినిమా ఖచ్చితంగా. ఆయన గొప్ప హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటాడని, మనందరి అభిమానం పొందుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ విష్ ఆల్ గుడ్ లక్ టు ద ఫిల్మ్ మారాముడు అందరివాడు. అట్లాగే ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన అమ్మాయి స్వాతి, స్వాతికి మంచి భవిష్యత్తు ఉండాలని, మా అందరి ఆ యొక్క అభిమానం పొందాలని, ఆవిడ ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఐ విష్ ఆల్ గుడ్ లక్ స్వాతి. అట్లాగే ఈ చిత్రంలో నటించిన అప్పారావు గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, కొరియోగ్రాఫర్ గారు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా. మళ్ళీ విజయోత్సవ సభలో మీ ముందు పాల్గొంటామని ధైర్యంగా నమ్ముతూ మీ నుంచి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ముందుగా మంచి టైటిల్తో ముందుకొచ్చి మా రాముడు అందరివాడు, కాదు అక్కడ టైటిల్ చూస్తున్నా. మా రాముడులోనే ఉంది అసలు అంత కథ అంతా. ఇక అందరివాడులో తమ్ముడు ఉన్నాడు కనుక ఇద్దరు భలే జంట కుదిరినారు అసలు. శ్రీరాముడు, ఇక్కడ లక్ష్మణుడు, ఆ టైటిల్ కూడా వీళ్ళిద్దరే కనుక ఒక మంచి టైటిల్తో ముందుకు వచ్చిన ఈ జంట డెఫినెట్గా మంచి సినిమా అవ్వాలని, మంచి హిట్ కొట్టాలని, ఇద్దరిని కూడా ఇందులో నటించిన అందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుకుంటున్నాను. బాగా ప్రమోట్ చేయాలని కూడా మా మీడియా, మా మిత్రులందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా ఎవరో ప్రమోట్ చేయనక్కర్లేదు, దంచుకుంటూ పోయే రోజులు ఇవి. ఎందుకంటే సినిమా బాగుంటే, నడవడి బాగుంటే సినిమాది ఆగదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అక్కడికి. కనుక మంచి టైటిల్తో ముందుకొచ్చిన తమ్ముళ్ళిద్దరిని ఈ సినిమాను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ముందుగా ప్రొడ్యూసర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు నా ఆశీస్సులు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయన్నారు నా తమ్ముడు. ఈ తమ్ముడి గొంతు నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఒకసారి వినన్నా అని నాకు వినిపించాడు, ఒక ప్రైవేట్ సాంగ్. నేను అన్నాను
ఏ ధర్మవరం నిజం చెప్పు, గద్దర్ గారు పాడారా అన్న. అంటే అని నవ్వి గద్దర్ గారు లాంటి వాడే రాబోతున్నాడు అన్నాడు. ఏమో నువ్వేది సరిగ్గా చెప్పపా అన్నా. ఈయనతోనే ఒక పాట పాడిస్తున్నా నీకు నా సినిమాలో అన్నాడు. తర్వాత నేను మర్చిపోయిన బిజీలో రోజుకు 4 షూటింగ్లు 5 షూటింగ్లు 6 షూటింగ్లు చేసే టైంలో ఆ పాట నాకు ఒక పాట పెట్టారు, కానీ నాకు టైం లేక ఎప్పుడో రాత్రులే చేసిన ఆ పాట. హడావుడిగా వచ్చేవాడిని, తెల్లవారిదాకా చేసేవాడిని, మళ్ళీ పొద్దున్నే ఇంకొక షూటింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఆ టైం అది తోకలేని పెట్టలో ఇదే ఓ శ్రీరాములమ్మ పాట, ఓ శ్రీరాములమ్మ ఆ పాట అది. ఓ కోనిక బొమ్మ, ఓ యాషిక బొమ్మ, ఓ షేపుల రెమ్మ, ఓ ఫోటోలమ్మ. నేను సింగర్ని కాదు. అందుకని ఆ పాటకు ఒప్పుకున్నా. తమ్ముడు పాడుతాడంటే, తమ్ముడు పాడితే అదిరిపోయేది అనుకోండి, అయినా అదిరిపోయింది. పాటతోనే ఆడింది సినిమా, మంచి పేరు వచ్చింది కూడా నాకు. కనుక ఈ దీంట్లో కూడా తమ్ముడు పాడిన పాట డెఫినెట్గా గొంతు కోసమన్న సినిమా ఆడుద్ది, ఆ నమ్మకం నాకు కలిగింది. కనుక ఈ తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తూ సినిమాను కూడా ఆశీర్వదించమని, ఇందులో నటించిన అందరినీ ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్న తమ్ముళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంతో ఇక అప్పారావు గారేమో భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నాడు, ఏం చేయాలి మరి? మరి అదే ఇగో పిలిస్తే పలుకుతాడు కదా అప్పారావు అంటే. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. మీకు కూడా అందరిని కూడా ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, డైరెక్టర్కు, ప్రొడ్యూసర్కు, సింగర్కి అందరికీ. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ నా అయ్యో తమ్ముడు కోసం వచ్చింది. తమ్ముడు ఆల్ ది బెస్ట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. 10వ సినిమా ఇది, నెంబర్ 1 సినిమా కావాలని కోరుకుంటున్నాను తమ్ముడు. అయ్యా తప్పది, అది తప్పు. ఈ కార్యక్రమాన్ని అలంకరించిన మారాముడు అందరి వారు టీజర్ అండ్ ఆడియో లాంచింగ్కి విచేసిన ముఖ్య అతిథులకు మళ్ళీ నిర్వహిస్తాం మమహార మూర్తులు నిస్వార్థ హృదయపు నిరంతరం దీవెనలై మాకు జీవితాలు నేర్పుతున్న కళాకారులందరికీ, ప్రముఖులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు, టెక్నికల్ ఆర్టిస్టులకు, మీడియా మిత్రులకు, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. సినిమా అంటే జీవితాలు నేర్పే కథ. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారికి అభినందనలు, నా శుభ అభినందనలు. ఈరోజు మారాముడు అందరి వాడు సినిమా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ హనుమల లక్ష్మణరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో నిన్ను 100 ఏళ్ళు వద్దులతో ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నెల్లూరుకి చెందిన యాంకర్ డైనామిక్ హీరో శ్రీరామ్ గారు కెరీర్లో శాశ్వతంగా అశేష అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న మన యువతరం కథా నాయకుడు శ్రీరామ్ గారు కెరీర్లో శాశ్వతంగా మరుపురాని అనుభూతిగా విజయాలు సాధిస్తూ తన చిరస్థాయిగా మారాముడు అందరి వాడు సినిమాతో ఎన్నో విజయాలతో ప్రేక్షకులందరినీ చిరునవ్వుల సందడితో మారాముడు అందరి వాడు సినిమాతో అభిమానిద్దాం, ఆదరిద్దాం, చేయ కలుపుదాం. చప్పట్టులతో మారాముడు అందరి వాడి సినిమాను విజయవంతం చేద్దాం. శ్రీరామ్ మావయ్య, నీలో ఉంది దమ్ము, నాలో ఉంది కలిసి, మన డైరెక్టర్లో ఉంది హిట్. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. వేదికలు అందించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా లక్ష్మణరావు అన్నయ్య గారు ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు. ఆయన పట్టుదల, డెడికేషన్ అంతా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా కష్టపడ్డారు ఈ మూవీ గురించి. హ్యాపీ బర్త్డే అండి ముందు మీకు విషెస్. డైరెక్టర్ మైకల్ గారు, శ్రీరామ్ గారు, హీరోకి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా నిజంగా శ్రీరాముడు ఉన్నాడు ఇక్కడ, శ్రీరాముడు ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నారు, కలిసి మీరే రథసారథి. మీరు తప్పకుండా ఈ మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది.
ప్రేక్షకులు అందరూ కూడా పైరసీ మోడ్కి వెళ్లకుండా మూవీని థియేటర్స్లో చూసి తప్పకుండా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారి లెగసీ ప్యాషన్ కంటిన్యూ చేయడానికి నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జేపీ ప్రొడక్షన్స్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయిందండి, వృషభ అని. నెక్స్ట్ మూవీ షూట్ కంప్లీట్ అవుతుంది. అందరినీ మళ్ళీ తప్పకుండా కలుస్తానని చెప్పి థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ రాకతో జయప్రకాష్ గారు ఇక్కడికి వచ్చారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు ఆ వైబ్స్ ఎప్పుడు అనిపిస్తుందండి. ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు మా నాన్నగారు ఇక్కడే ఉండే, ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయని చెప్పేసి అందరినీ తప్పకుండా మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా హార్ట్ మొత్తం బటర్ఫ్లైస్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్స్ అ లాట్, అండ్ మైకల్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నెల్లూరు నుంచి వచ్చి 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. సో నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న. మరి మా రాముడు అందరివాడు సినిమాలో ఆల్మోస్ట్ నేను 10 సినిమాల్లో నేను క్యారెక్టర్లు చేశాను. సో నిజంగా నేను కానీ అప్పారావు కానీ శ్రీరామ్ అన్న ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా పక్కా మాకు క్యారెక్టర్ సజెషన్ చేస్తాడు. సో నిజంగా ఇక మా రాముడు అందరివాడు గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఫస్ట్ ఏమో అనుకున్నాము, ఇది ఎటో వెళ్ళిపోయింది, ఒక పెద్ద సినిమాలా వెళ్ళిపోయింది. లక్ష్మణరావు అన్న మీరు రావడంతో మొత్తం ఈ ఊపు అయిపోయింది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మా నల్లగొండ గద్దర్ అన్న మీ సాంగ్ చెప్తున్నా కదా, ఆ సాంగ్లో మేము యాక్ట్ చేసాం. అసలు నిజంగా అది చాలా అదృష్టం. ఏం వాయిస్ అన్న, బాబా బాబా ఎక్సలెంట్ వాయిస్ అన్న. నిజంగా మా రాముడు అందరివాడు సినిమాకు మాత్రం అన్న వాయిస్ ప్లస్ ఆయన గాత్రం అసలు ఎక్సలెంట్. ఈ తర్వాత ఇక మంచి పెద్ద సింగర్స్ అందరూ పుచ్చారు, కానీ ఈ సినిమా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది. సో ముందుగా మీడియా అన్నలకు చెప్తున్నా, మీరు కొంచెం కోఆపరేట్ చేసి, ఎందుకంటే ఎన్నో సినిమాలను మీరు ఎంకరేజ్ చేశారు, కోఆపరేట్ చేశారు. మా రాముడు అందరివాడు సినిమాను కూడా మీరు కోఆపరేట్ చేసి ఇది జనాల దృష్టికి బాగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మా డైరెక్టర్ మైకల్ గారి గురించి ఏం చెప్తాం, ఆల్రౌండర్, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ప్రతి విషయం కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు. సో మైకల్ అన్న థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక మా ప్రొడ్యూసర్ లక్ష్మణరావు అన్న గురించి చెప్పాలంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసా, ఈయనేందా బాబు ఇంత మూర్ఖుల్లా ఉన్నాడు అనుకున్నా. అసలు ఆ సీన్స్ చూస్తుంటే ఆ ఒళ్ళంత రక్తం, వాము, ఒకప్పుడు రావు గోపాలరావు గుర్తుకొచ్చాడు నాకు. నిజం అన్న, భయం వేసింది. సో నిజంగా అన్న మీరు సినిమాల మీద సినిమాలు తీస్తూ ఒక మంచి విలన్లా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక్కసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఇలానే సినిమాలు చేస్తూ 100 years హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఈ స్టేజ్లో మాట్లాడే ఆఖరి మాటల్లో నేను మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ స్టేజ్లో. ఇవాళ మీరందరూ ఇక్కడ కూర్చో ఉన్నారు, ఈ సినిమా ట్రైలర్లు మీరు చూస్తున్నారంటే కారణం నేను దర్శకుడు అవ్వడం, నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. నా కోసం ఎప్పుడు బయటికి రారు. చాలా రోజుల తర్వాత మా అమ్మ నాన్నని బయటికి తీసుకొచ్చాను. ఇవాళ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, నా సినిమా టీజర్కి వచ్చారు, అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత గర్వంగా చెప్పుకుంటాను, ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద నించున్నాను, ఇక్కడ హైదరాబాద్లో ఇన్నాళ్ళు నిలదొక్కున్నానంటే కారణం మా అన్న ప్రణీత్ అక్కడే ఉన్నాడు, మీ అందరి మధ్యలో ఒక దగ్గర నించో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను చాలా రోజులు ఇక్కడ సర్వైవ్ అయ్యాను. అండ్ ఇలాంటి లైఫ్ జర్నీ చాలా తక్కువ మందికి ఉంటుంది, అందరికీ అలాంటి అదృష్టం కలగదు. నాకు నా లైఫ్లో డైమండ్స్ లాంటి వాళ్ళని దేవుడు ఇస్తున్నాడు. అందులో లక్ష్మణరావు గారు మరో డైమండ్, శ్రీరామ్ గారు ఒక డైమండ్. ఇలా చాలామంది నా సక్సెస్ కోసం పాటుపడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ అందరి కోసం ఒక మంచి సినిమా తీసి మీ అందరి ముందరకు నేను రాబోతున్నాను. చాలా అద్భుతమైన సినిమా తీస్తాను. మా అన్నయ్య ప్రణీత్ నా కోసం చాలా కష్టపడి
నేను ఏది కావాలంటే అది తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. నేను సినిమా తీయాలంటే మైకేల్ నీ కోసం 10 లక్షలు పెట్టి కెమెరా కొనేస్తాను అంటాడు. ఇప్పటికి నా కోసం దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెట్టేసి ఉంటాడు. సినిమా అంటే ఏదన్నా తీస్తానంటే నేనంటే అంత ఇష్టం. అలాగే నన్ను ప్రేమగా చూసుకునే కుటుంబం మా ఊర్లోనే కాదు, ఈ ఊర్లో హైదరాబాద్లో కూడా మా ఇంట్లో ఉంది. మా అత్త, మా వదిన ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు నా రక్త సంబంధం కాదు, అంతకంటే ఎక్కువలాగా నాకు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి నా పాటని నేను కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి రాసిన ఆ పాటల్ని మీరందరూ విని సక్సెస్ చేసి ముందరికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.